నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా విశాఖలో ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు. జనవరి 1 నుంచి సర్పంచుల శంకారావం, సిద్ధమవుతున్న సర్పంచుల సంఘం ప్రతినిధులు. విశాఖలో ఘనంగా క్రెడాయి ప్రాపర్టీ షో. 3 రోజుల షోను ప్రారంభించిన ఎంపీ, నగర మేయర్. విశాఖలో వినూత్న నిరసన తెలిపిన అంగన్వాడీలు. చెవిలో పువ్వులు పెట్టవద్దంటూ నిరసన. ముక్కోటి ఏకాదశి రోజున మహావిష్ణువు స్వరూపాన్ని దర్శిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని, భోగభాగ్యాలు సిద్ధిస్తాయని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆయన సింహాచల అప్పన్నను ఉత్తర ద్వారం నుంచి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి విశిష్టతను వివరించారు. ఐశ్వర్యప్రదమైన రోజుగా వైకుంఠ ఏకాదశిని అభివర్ణించారు. దేవస్థానం అధికారులు, పండితులు స్వరూపానందేంద్ర స్వామికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అప్పన్న ప్రసాదాన్ని స్వరూపానందేంద్రకు అందజేశారు. ఒక వైకుంఠ ఏకాదశి మహావిష్ణువు యొక్క దర్శనం చేస్తే తప్పకుండా స్వర్గలోకం వస్తుంది, ఇహలోక భోగాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది. అటువంటి ఐశ్వర్యప్రదమైన ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం ఇతర క్షేత్రాల కంటే చాలా గొప్పది, పురాతనమైనది, పురాణాలలో ఉన్నది. అటువంటి మహాక్షేత్రం సింహాద్రి అప్పన్న సింహాచల క్షేత్రము. ఈ క్షేత్రంలో స్వామి దర్శనం చాలా ఆనందకరమైనది. ఈరోజు ఈ దర్శనం జరిగింది, మాకు చాలా సంతోషమైంది. భగవంతుడి యొక్క కృప ఈ రాష్ట్రానికి, దేశానికి పరిపూర్ణంగా స్వామి యొక్క కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. విశాఖ నగరంలోని గాదిరాజు ప్యాలెస్ లో శనివారం క్రెడాయి 9వ ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోను విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, నగర మేయర్ హరివెంకట కుమారి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిపాలన రాజధానిగా మారుతున్న విశాఖ నగరంలో క్రెడాయి సంస్థ వినియోగదారుల ఇంటి అవసరాల నిమిత్తం ఈ తరహా ప్రాపర్టీ షోలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ ప్రాపర్టీ షోను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మధ్య తరగతి ప్రజలకు సైతం గృహాలు అందించడంలో క్రెడాయి చేస్తున్న కృషిని కొనియాడారు. కోవిడ్ సమయంలో విశిష్టమైన సేవలను అందించిందని ప్రశంసించారు. క్రెడాయి చైర్మన్ కేఎస్ఆర్కే రాజు, ప్రాపర్టీ షో కన్వీనర్ వి శ్రీనివాసులు విక్టరీ మీడియా న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ క్రెడాయి గత కొన్నేళ్లుగా ప్రాపర్టీ షో నిర్వహిస్తుందని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన గృహాలను చౌక ధరలకు అందించడమే తమ షో లక్ష్యమని తెలిపారు. తాము నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు ప్రజల నుండి విశేష స్పందన రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలు రకాల డిజైన్లు, గృహ అవసరాలకు సంబంధించిన వస్తువులు బ్యాంకర్లతో కలిసి ప్రాపర్టీ షోను నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్లో ప్రాపర్టీ ఎక్స్పో 23, 24, 25 తేదీల్లో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే చాలా పెద్ద ప్రాపర్టీ షో. తప్పకుండా విశాఖ ప్రజలతో పాటు చుట్టుప్రక్కల ప్రజలందరూ కూడా ఈ ప్రాపర్టీ షోకి రావాలి. ఎందుకంటే మనకి ఏదైనా హౌస్ కావాలన్నా, లేదంటే ఏదైనా ఫ్లాట్ కావాలన్నా సరే మనము వేరే ప్లేసెస్కి వెళ్తాము. కానీ ఒకే వేదికగా ఈరోజు ఇంత పెద్ద ప్రాపర్టీ షో, అలాగే 350 ప్రాజెక్టులకు సంబంధించి ఇక్కడ ప్రాపర్టీ షో పెట్టడం జరిగింది. తప్పకుండా విశాఖ ప్రజలందరూ కూడా ఈ ప్రాపర్టీ షోని తిలకించాలని, విజయవంతం చేయాలని కోరుకుంటూ క్రెడాయి వాళ్ళు చాలా మంచి ప్రాపర్టీ షోని ఇక్కడ పెట్టారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. క్రెడాయి 9వ అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్పో ఈరోజు గాదిరాజు ఫంక్షన్ ప్యాలెస్ నందు మేయర్ శ్రీ హరివెంకట కుమార్ గారు, అలాగే ఎంపీ అయినటువంటి శ్రీ ఎంవివి సత్యనారాయణ గారు, అలాగే
మన ఎస్బీఐ డీజీఎం శ్రీ పంకజ్ కుమార్ గారి చేతుల మీదుగా ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రాపర్టీ షోలో 90 పైగా ఎగ్జిబిటర్స్ పార్టిసిపేట్ చేయడం, అలాగే 300 నుంచి 400కు పైగా ఈ యొక్క ప్రాపర్టీస్ని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అందులో భాగంగానే మన ప్రముఖ బ్యాంకర్స్ అయినటువంటి ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎల్ఐసి ఇలా ప్రముఖ బ్యాంకర్స్ అందరూ ఈ యొక్క ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కనుక విశాఖ ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రాపర్టీ షోకి విచ్చేసి ఈ యొక్క ప్రాపర్టీస్ ఏదైతే ఈ యొక్క ప్రాపర్టీస్ డిస్ప్లే చేశారో ఆ యొక్క ప్రాపర్టీస్ని మనం విజిట్ చేసి వారిచ్చే రాయితీలని, అలాగే ఈ యొక్క బ్యాంకర్స్ కూడా వారిచ్చే రాయితీలను కూడా తెలుసుకుని ఈ యొక్క ప్రాపర్టీ షోని విజిట్ చేయటం వల్ల మీకు నగరంలో ఏ ఏరియాలో ఈ యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయో మీకు తెలుసుకోవడం, ఏ క్వాలిటీతోటి ఏ ఫెసిలిటీస్ వీరు ఇస్తున్నారు అనే వివరాలని మీకు తెలుసుకోవడంలో కూడా చాలా అవగాహన కలుగుతుందని ఈ యొక్క ప్రాపర్టీ షోని క్రీడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఇటువంటి ప్రాపర్టీ షోలు మీరు ఇచ్చేసి ఈ యొక్క మాలో ఇంకా ఈ యొక్క ప్రాపర్టీస్ని డెవలప్ ప్రదర్శించాలనే యొక్క కోరికను మాకు పెంపొందించాలని విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ యొక్క ప్రాపర్టీ షో ఉదయం 9 నుంచి సాయంత్రం 8 గంటల దాకా ఈ యొక్క ప్రాపర్టీ షో ప్రదర్శించడం జరుగుతుంది. ఈరోజు, రేపు, ఎల్లుండ ఈ యొక్క ప్రాపర్టీ షో జరుగుతుందండి. క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ 9th క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో ఈ నెల 23, 24, 25 ఈ 3 రోజులు నిర్వహించడానికని అన్ని ఏర్పాట్లు చేసి మరి ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ మేయర్ గారు అలానే విశాఖ పార్లమెంట్ సభ్యులు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేశాము. మరి మేము ఈ సంవత్సరం ఈ స్టాల్లో 96 స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 300 పైగా ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేయించబోతున్నాము. విశాఖపట్నంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి అఫోర్డబుల్ ఫ్లాట్ నుండి ప్రీమియం ఫ్లాట్ వరకు కూడా దీనిలో డిస్ప్లే ఉంచాం. మరి అలానే ప్లాట్స్ కానివ్వండి, లేఅవుట్స్ ప్లాట్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, రిసార్ట్స్ కానివ్వండి, అలానే బిల్డింగ్ మెటీరియల్స్ సంబంధించి అటు లైటింగ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, శానిటరీ ఐటమ్స్ కానివ్వండి, అన్ని రకాల ఉత్పత్తులు ఈపీవీసీ విండోస్తో సహా అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఒకే వేదికపై ఒక 2 గంటలు మీరు కనుక టైం వెచ్చించి ఈ షోని కనుక విజిట్ చేస్తే మీ యొక్క కావాల్సినటువంటి అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోని సందర్శించడం ద్వారా మీకు ఒక అవగాహన కలిగి మీ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోలో సంబంధించినటువంటి ఉత్పత్తులన్నీ కూడా అందుబాటులో ఉంటున్నాయి. కనుక దీనిలో మీరు సెలెక్ట్ చేసుకునే విధంగా, అలాగే బ్యాంకింగ్ వారు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి బ్యాంక్ లోన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానివ్వండి, ప్రాసెసింగ్ ఛార్జెస్ కానివ్వండి, అన్ని వివరాలు కూడా ఇక్కడ పొందుపరిచాం. సో ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ ఎక్స్పోకి మీరు వచ్చి విజిట్ చేసిన తర్వాత అలానే ₹1,00,000 గిఫ్ట్ వచ్చి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి కొనుగోలుపై. దీనిని మీరు రాబో 2-3 నెలల కాలంలో ఇప్పుడు ఎక్కడ ఏ ప్రాపర్టీ కొనుక్కున్నా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పార్టిసిపెంట్స్ దగ్గర ₹1,00,000 గిఫ్ట్ వచ్చి కూడా తీయడం జరుగుతుంది. అలానే ప్రతిరోజు మీకు ఒక 25 గ్రాముల బంగారు నాణ్యం కూడా మేము లక్కీ డిప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అలానే 3 రోజులకు సంబంధించి ఒక బంపర్ ప్రైజ్ని కూడా మేము ఏర్పాటు చేసాం, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని. కాబట్టి మీరందరూ కూడా ఈ 3 రోజులు సెలవు దినాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇంత చక్కటి అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకొని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా యొక్క ఆహ్వానాన్ని మన్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తమ డిమాండ్ల సాధనకు గాను జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల శంఖారావం పేరిట ఉద్యమం నిర్వహిస్తామని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. గ్రామ పంచాయతీ వ్యవస్థను కాపాడండి. అలా కాదు, సర్పంచ్ రాకపోయినా పర్లేదు, మండలాలు ఎలాగపోయినా పర్లేదు, జిల్లా పరిషత్ ఎలాగపోయినా పర్లేదు, కానీ నా కార్యకర్తలే నాకు ముఖ్యం అనుకుంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకి మేము సర్పంచ్ అందరం కూడా మాకు జరిగిన అన్యాయాన్ని మా గ్రామీణ ప్రజలకు వివరించి రాబో రోజుల్లో మీరు నమస్కారం అండి. మరి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం, అందులో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం కోసం మా పంచాయతీరాజ్ ఛాంబర్, మా సర్పంచుల సంఘం గత 3 సంవత్సరాలుగా రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం
ఏమాత్రం స్పందించడం లేదు. మా న్యాయబద్ధమైన 16 డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా కనీసం చేమకుట్టినైనా ఇవ్వాలన్నా మరి ఏ పథకాలు ఇవ్వాలన్నా మాతో ఏం సంబంధం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా వాలంటీర్ల ద్వారానే జరుగుతుంది. అంటే వాలంటీర్లు ఎక్కువ మాకన్నా సర్పంచ్లు. ఆ మాత్రానికి మాకు ఎలక్షన్లు ఎందుకు పెట్టారు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ మాత్రానికి మాకు అసలు ఎన్నికలు నిర్వహించకుండా ఉంటే మాకు ఈ బాధలు తప్పేవి, మా ప్రజల నుంచి ఈ మాటలు తప్పేవి కదా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మేము తీవ్రంగా హెచ్చరించడం జరుగుతుంది. మాకు నిధులు విధులు మాకు ఇచ్చే వరకు మా ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా రాజీ లేని పోరాటంతో చేస్తామని, మరింత ఉధృతంగా ముందుకెళ్తామని సర్పంచ్ సమర శంకారావాన్ని రాబోయే 1వ తేదీ నుంచి 2వ దశ ఉద్యమం ప్రారంభిస్తామని తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. నేను గతంలో సర్పంచ్ చేశాను 2 దఫాలు. ఇట్లాంటి పరిస్థితి మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఈరోజు నా భార్య రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఉంది, ఒక మేజర్ సర్పంచ్గా ఉంది, పనిచేస్తుంది. మాకు మంచి రెవెన్యూ వస్తుందండి, కానీ ప్రయోజనం ఉంది. వచ్చినట్టే గబాలనే మర్నాడే లాక్ వెళ్ళిపోతున్నారు. కరెంటు బిల్లు అని, శానిటైజేషన్ అని, అవన్నీ ఇవన్నీ శానిటైజ్ ఛార్జెస్ అని, ఇలాగా సీసీ ఛార్జెస్, ఇట్లానే ఉన్న పంచాయతీలో ఉన్న సొమ్ములన్నీ పట్టుకెళ్ళిపోతున్నారు. దాన్ని మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడుతున్నారు. అయినా మేము ఎక్కడా తగ్గకుండా రాజీ లేని పోరాటం, రాష్ట్ర సామర్థ్య తరపున పోరాటం చేసిన నిమ్మక నీరెట్టినట్టు ఇట్లాంటి ప్రభుత్వం ఇప్పటివరకు మేము చూడలేదండి. ఇక ముందు కూడా రాకూడదండి. ఎందుకంటే వ్యవస్థ తీసేయాలి. ఏదో ఒకటే. పిల్లల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. K1 ఓపెన్ అంతర్జాతీయ ఛాంపియన్షిప్ అమెచ్యూర్ అండ్ ప్రొఫెషనల్ ఫ్లైట్ క్రీడా పోటీలు కోల్కతాలో నిర్వహించారు. ఈ పోటీలో ఏపీ నుంచి జూనియర్స్, సీనియర్స్ విభాగంలో పతకాలు సాధించిన క్రీడాకారులను ఎమ్మెల్యే శనివారం ప్రత్యేకంగా అభినందించారు. కిక్ బాక్సర్ K1 అసోసియేషన్ రిఫరీ విమలరాజు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో మరెన్నో పతకాలు మన దేశానికి, రాష్ట్రానికి తేవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిఫరీస్ బి రామారావు, ఎస్ అనిల్, శరత్, 53వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పెంటకోట అజయ్ తదితరులు పాల్గొన్నారు. మెడల్స్ పట్టుకోమండి. మెడల్స్ పట్టుకోండి బాబు. సర్టిఫికేట్ మెడల్ కూడా చూపించాలి. అందరూ ఒకేసారి చేయండి. అమెచ్యూర్ K1 ఇండియా ఫెడరేషన్ వారు కిక్ బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తే దాంట్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ఎవరైతే యువ క్రీడాకారులు ఈ బిమలరావు కోచ్గా ఉండేటువంటి ఈ పిల్లలందరూ కూడా కలకట్టాలో జరిగినటువంటి పోటీల్లో వాళ్ళు 3 గోల్డ్లు, సిల్వర్ మెడల్స్, అన్ని మెడల్స్ కూడా సాధించుకొని మన ఆంధ్రప్రదేశ్కి మంచి పథకాలు సాధించారు. వాళ్ళు అన్ని వెయిట్స్లో కూడా, అన్ని ఏజ్ గ్రూపుల్లో కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసి మనకి ఈ పథకాలు సాధించడం చాలా గర్వకారణం. ఈ కిక్ బాక్సింగ్ ఏదైతే ఉందో ఈరోజు చాలా విశాఖపట్నంకి చాలా మంచి ప్లేయర్స్ తయారవుతున్నారు, మంచి కోచెస్ ఉన్నారు. అందుకని పిల్లలందరూ కూడా చక్కగా రాణిస్తూ ఉన్నారు. క్రీడల్లో ప్రావీణ్యత పొందేటువంటి వారికి ఆ ప్రోత్సాహకాలు ఎక్కడైతే ఎగ్జిబిట్ చేసుకునేటువంటి అవకాశాలు కలుగుతాయో అక్కడ ప్రూవ్ చేసుకొని వచ్చేటువంటి ఆపర్చునిటీస్ కోసం వెతుకుతూ ఉంటారు. అందరికీ నమస్కారం. నా పేరు విమలరాజు, ఇంటర్నేషనల్ కిక్ బాక్సర్. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ గణబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పెంటకోట అజయ్ కుమార్ గారికి, అలాగే కిలాని మన శివకుమార్ గారికి, రైల్వే నాయకులైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన కిక్ బాక్సింగ్లో K1 కిక్ బాక్సింగ్ విజయాలు సాధించారు. ఈ పోటీలు కలకట్టాలో జరిగాయి. అమెచ్యూర్ ప్రొఫెషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ బెల్ట్ విభాగాలు, సీనియర్ విభాగాల్లో కూడా కాంపిటీషన్ జరిగింది. వివిధ దేశాల నుంచి కూడా పెద్ద పెద్ద క్రీడాకారులు పాల్గొన్నారు. దీనిలో మన ఆంధ్రప్రదేశ్కి ఇండియా తరపు నుంచి 3 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్ కూడా మన క్రీడాకారులు సాధించారు. క్రీడాకారులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మీడియా వారికి, మిగిలిన క్రీడాకారులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ అజయ్. అందరికీ నమస్కారం. నా పేరు పెంటకోట అజయ్ బాబు, 57వ టీడీపీ అధ్యక్షులు. ఈరోజు గురుగారు ఆధ్వర్యంలోని అమెచ్యూర్ ఇండియా ఆధ్వర్యంలో కిక్ బాక్సింగ్ కాంపిటీషన్ కార్యక్రమంలో భాగంగా
మన ఆంధ్రప్రదేశ్కి 5 గోల్డ్ మెడల్ 3 గోల్డ్ మెడల్ 5 సిల్వర్ మెడల్ తెచ్చినందుకు నిజంగా ఆంధ్రప్రదేశ్ని గర్విస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పశ్చిమ నియోజక శాసనసభ్యులైన గణబాబు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అనేక మెడల్స్ ఇంకా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథం కోరారు. శనివారం విశాఖ బీచ్ రోడ్లోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో క్రీడాస్ఫూర్తిని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ఈ క్రీడా పోటీల్లో యువత విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. చెయ్యి ఇటు ఇంకా Walkers International Group, please join this work, sir. Please. Madam Garu, please join. ఆ సైడ్ నిల్చున్నారు, అందరూ జాయిన్ అవ్వాలి. సార్ ప్లీజ్ కలెక్టర్ టీ షర్ట్ అండ్ జాయిన్ ప్లీజ్. So a very good morning to everyone here. So today we are having a 3K marathon run today, but this is just a starter for what is to come. Madam Garu, please join. Purnima Madam Garu, DS Deva Madam Garu, mana police. నాకంటే బాగా థ్యాంక్ యూ సార్. ముందుకెళ్ళిపోకూడదు ఇక్కడ జూమ్ లో కొట్టాను. తమ పెండింగ్ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 12 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నంగా చెవిలో పువ్వులు పెట్టి మంత్రుల తీరు మార్చుకోవాలని కోరుతూ నిరసన తెలిపారు. అనంతరం యూనియన్ నాయకురాలు శ్యామలాదేవి మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం చర్చలకు పిలవకుండా ఉద్రిక్తంగా పోరాటం చేస్తున్నామన్నారు. అంగన్వాడీలో న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. కమిషనర్ గారు ఎంత చక్కగా చెప్పారంటేనో చాలా జాగ్రత్త చెప్పారండి. మేమైతే నేను 23వ తారీఖున రేపు సీఎం గారిని కలవడానికి వెళ్తున్నాను. ఆయనతో నేను జీతాల పెంపు గురించి పెంచాలి, మీకైతే పెంచాలి, మీరు చాలా నిరుపేదలు, అక్కడున్న ప్రజలు కూడా నిరుపేదలు అన్నట్టు మాట్లాడుకొని వచ్చారు. అంతవరకు కరెక్టే, ఓకే, మేము ఒప్పుకుంటాం. కానీ లాస్ట్లో ఏమన్నారంటే వైఎస్ఆర్ కిట్లు 5 వస్తున్నాయంట. ఆ 5లో కూడా 3 ఇస్తున్నామంట, 2 ఏమో మినహా ఇస్తున్నామంట. అవి ఒకసారి వస్తే ఇవ్వడానికి మాకేమండి? ఫర్ ఎగ్జాంపుల్ నా సెంటరే ఉంది. నాకైతే గర్భిణీలు బాలింతలు కలిపేసేసి ఆగస్టు నుంచి టేక్ హోమ్ రేషన్ ఇస్తాం, టీహెచ్ఆర్ ఇస్తాం ఆగస్టు నెల నుంచి. ఆ ఫస్ట్ నెలలోనే నాకైతే 50 మంది ఉంటే నాకు వచ్చిన ఎన్ని వచ్చాయి? 43 వచ్చినాయి. అంటే ఇంకా 7 నాకు బ్యాలెన్స్ ఉన్నాయి. నాకు ఆయిల్ అయితేనో నాకు 7 రాలేదనమాట. అవి నెక్స్ట్ మంత్ ఏమైందంటే అవి ఆ 7 వచ్చాయి, బ్యాలెన్స్ వచ్చింది. మిగతా వాళ్ళకి నేను ఎలా ఇవ్వగలనండి?
వస్తేనే కదా నేను ఇవ్వగలను. అలాంటి ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే ఆయనే ఫుడ్ కమిషనర్ గారే పెట్టారు కదా, నిజంగానే వీళ్ళు తింటున్నారేమో అని అపోహ ప్రజల్లోని ఈ రకంగా మమ్మల్ని నైస్గా దొంగల కింద మమ్మల్ని నిరూపించారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఫుడ్ కమిషనర్ గారికి అడుగుతున్నాము. మీరు ఇచ్చిన ఫుడ్ అంతని ఎప్పుడైనా సరేనండి మనకి ఆధార్ నెంబర్లు ఇస్తున్నాము, ఫోన్ నెంబర్లు ఇస్తున్నాము, ఫోన్లు చేసుకొని వాళ్ళే కనుక్కుంటున్నారు ఇస్తున్నారా లేదా, అమ్మ మీకు ఏమి ఇస్తున్నారు, ఎలా తీసుకున్నారు, ఎన్నిసార్లు తీసుకుంటున్నారు, 13 గుడ్లు తీసుకున్నారు, 12 వాళ్ళు పేరెంట్స్ చెప్తున్నారండి మేము ఎన్ని తీసుకున్నారు ఏంటనేది. అలాగే దీని ఎలా ఏ రకంగా మమ్మల్ని దొంగల కింద కడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఎవరు దొంగలైతే లేరండి, నిజాయితీగా చేసేవాళ్ళు ఎవరంటే అంగన్వాడీ కార్యకర్తలు మాత్రమే. అది మా గుండె మీద మేము చేసుకుని చెప్పగలమండి. మేము అది ఒకసారి తెలుసుకుంటారని మేము చెప్తున్నామండి. మా అంగన్వాడీ సాక్షి కానీ వరకు ఒత్తిడి ఎక్కువ. ఆయన ఎందుకంటే మరి తిరుగుతున్నారు. మొన్న అన్నారు, నిన్న కాక మొన్న ఏమన్నారంటేను కాన్వెంట్ల వాళ్ళకి 5,000 6,000 ఇస్తారు, వాళ్ళు టీచర్లు, వీళ్ళు టీచర్లు అనడం కూడా వేస్ట్. సంవత్సరం క్రితమే మమ్మల్ని గవర్నమెంట్ ఏమని సుప్రీంకోర్టు ఏమో టీచర్లు కానీ మమ్మల్ని డిసైడ్ చేసిన. అలాంటిదే మీరు వర్కర్స్ మేము ఒప్పుకుంటున్నాం కదా మమ్మల్ని. అందుకని గౌరవ వేతనము సమాన పనికి సమాన వేతనం పెంచండి అయ్యా అని మేము అడుగుకుంటున్నాము. అలాంటిది మీరు అడిగినా సరే ఈరోజు నమ్మక నీరెత్తంటే 12 రోజులైనా అస్సలు పట్టించుకోలేదండి. ఎన్నాళ్ళైనా, నెల కాదు 2 నెలలైనా 3 నెలలైనా సరే 3 నెలలు టైం అడిగారు కదా పెంచడానికి బొత్స గారు. ఆ 3 నెలలు కూడా మేము ఇక్కడే కూర్చున్నాం. ప్రాబ్లమే లేదు, మాకు ప్రశాంతంగా ఉంది, మాకు రిపోర్ట్లు బాధ లేదు, ఏమీ లేదు. మీరైనా తగ్గాలి, మేమైనా తగ్గాలి, కానీ మీరే తగ్గాలి, మేము తగ్గేదే లేదు. మేము కూడా చెప్తాం. మాకంటే ఇప్పుడు ఈరోజు బాల్ మా గోల్లో ఉంది. ఒక్కసారి మేము అంతా అప్పుడు ఎక్కడ పడుతుంది ఓటు అనే దాని మీద మేము వేస్తాం. మేము అదొకటి గుర్తుపెట్టుకోమని మా అంగన్వాడీ సాక్షిగా మేము చెప్తున్నామండి. నా పేరు శ్యామలాదేవి అండి. గడిచిన 4 ఏళ్లలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రజలంతా ఎంతో ఇబ్బంది పడుతున్నారని, ఈ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని బీజేపీ పార్టీ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. పెందుర్తి నియోజకవర్గం బీజేపీ పార్టీ కన్వీనర్ గొర్లె రామునాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ గొర్లె రామునాయుడు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు అధికంగా పెంచడం వల్ల ప్రజలందరూ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ తమ ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వందే మాతరం. ఛార్జీలు వెంటనే తగ్గించాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 సార్లు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా ఈ యొక్క విద్యుత్ ఛార్జీల్ని సుమారు 5 సంవత్సరాల్లో 7 సార్లు పెంచడం ఏదైతుందో ఇది తీరైన అన్యాయం అని చెప్తున్నాను. ఒక పక్క నవరత్నాల పేరు మీద అనేక రకాల ఉచితాలు ఇస్తూ, ఇంకో పక్క ప్రజల పైన భారం వేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ వడ్డిస్తున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే విద్యుత్ ఛార్జీలు గరిష్టంగా ₹2 ₹3 ఉండాలి, ఇవాళ సుమారు ₹26 యూనిట్ కూడా వెళ్ళటం జరిగింది. అనేక రకాల ఛార్జెస్, హిడెన్ ఛార్జెస్ ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు. ప్రజలకు అర్థం కావటం లేదు. ₹150 వచ్చే మా కరెంటు బిల్లు ఇవాళ ₹4,000 ఎందుకు అయిపోయిందని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది గందరగోళ పరిస్థితుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి దోచుకోవడానికి ఒక కొత్త విధానాన్ని ఈ విధంగా సర్చార్జ్ పేరు మీదట, తెలియని కొన్ని ట్యాక్సుల పేరు మీదట ప్రజల దగ్గర నుంచి దోచుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాళా తీసిన పరిస్థితి ఏర్పడింది. ఓబీసీ జిల్లా అధ్యక్షులు వెంకట సంజయరావు గారు ఇతర నాయకులు రావడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 4.5 ఏళ్లలో 8 సార్లు స్లాబ్స్ మార్చి విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజలు నెట్టి విరగొట్టిన పరిస్థితి చూస్తా ఉన్నారు అందరూ కూడా. దీనిపై పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నిరసన మరియు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రభుత్వం దిగి రావాలి, ఛార్జీలను తగ్గించాలని చెప్పి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. నవరత్నాలని ₹200 కరెంటు ఛార్జీలు పెరిగితే సంక్షేమ పథకాలు వర్తించవచ్చు.
ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు పెందుర్తిలో ఉన్న వెంకటాద్రి శిఖరంపై వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించి తెల్లవారుజాము నుంచే భక్తులను ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామి దర్శనానికి అనుమతించారు. ఇక ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినము విశిష్టతను వివరించారు. వైకుంఠ ఏకాదశి పర్వదిన ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఉదయం నుంచి సుమారుగా 20,000 మంది భక్తులు ఇప్పటికే వచ్చి దర్శనం చేసుకున్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా చక్కటి ప్రసాదాన్ని, చక్కటి దర్శనాన్ని దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారు. దాంతోపాటు అందరికీ ఉచిత వాహన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. నూతనంగా నిర్మాణం చేసుకున్న సెకండ్ ఘాట్ రోడ్ నుంచి వచ్చిన వాహనాలన్నీ కూడా దిగే మార్గంగా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా భక్తులందరూ ఎంతమంది వచ్చినా దర్శనం చేసుకుని వెళ్ళడానికి చాలా హాయిగా ఉంది అందరికీ. వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు కూడా స్వామి దర్శనార్థమే వేచి ఉంటుంది కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారనమాట. ఎందుకంటే సాక్షాత్తు రాక్షసులు కూడా స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఇచ్చారు, మధుకైటికులైన రాక్షసులు కూడా. అందువల్ల ప్రగాఢమైన విశ్వాసం ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరికీ కూడా ఈ రోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల సంవత్సరం అంతా సంతోషంగా సుఖంగా ఉంటాం అనేసి ప్రగాఢమైన విశ్వాసం వల్ల ప్రతి భక్తులు వచ్చి ఈరోజు స్వామి దర్శనం చేసుకుని తరిస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోధవలసలో ఆధ్యాత్మికవేత్త ట్రస్ట్ సేవల పేరిట 5 ఎకరాల భూమిని విరాళంగా తీసుకొని అక్కడ కోటి లింగాల క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి విరాళంగా ఇచ్చిన వ్యక్తికే శటకోపం పెట్టిన వైనం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బోధువలసకి చెందిన కృష్ణమూర్తి పలు విషయాలను మీడియాతో మాట్లాడుతూ 2010లో 3 సర్వే నెంబర్లలో తనకున్న 20 ఎకరాల పండ్ల తోటల సంస్థలో కోటి శివలింగాల శివానంద ఆశ్రమం నిర్మిస్తామని గాజువాకుకు చెందిన మోహన్ దాస్ ముందుకొచ్చారన్నారు. ఆ తర్వాత ఎటువంటి ఆలయ నిర్మాణం చేపట్టలేదని, దీనిపై రెవెన్యూ అధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని బాధితులు కోరారు. ఏంటంటే 5 ఎకరాలు మించిన స్థలానికి వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు శివలింగ నేను ఇస్తానని విరాళంలో ముందు రిజిస్ట్రేషను 360 మంది ప్లస్ శివలింగానికి 1 ఎకరా 40 సెంట్లు శివలింగం కట్టడానికని కేటాయించు. ఈ 12 సంవత్సరాల్లో వాళ్ళు ఎవరూ కూడా రాలేదు నా దగ్గరికి. నెల 27/11/2023లో స్పందనలో నా మీద కంప్లైంట్ ఇచ్చారు. భూమి రిజిస్ట్రేషన్ చేసినారు, మా భూమి మాకు ఇవ్వండి అని. దాని మీద ఏమిటంటే ఆర్డీఓ గారు ఎంక్వైరీకి వచ్చినారు. ఆర్డీఓ గారు వస్తే, సార్ నేనైతే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినటువంటి సెంటి భూమి ఒరిజినల్ డాక్యుమెంట్లు తెచ్చిన వాళ్ళందరికీ ఇస్తాను, కానీ ట్రస్ట్ వాళ్ళని తీసుకొని రావాలి. బట్టి ట్రస్ట్ వాళ్ళు నాకు ఇక్కడ మా విలేజ్ డెవలప్ అవుతుందనే ఉద్దేశము, మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఏరియా అంతా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో నేను విరాళం ఇచ్చాను. డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో నేను సత్యసాయి డివోటీని అయినందువల్ల మాకు సత్యసాయి డివోటీలో లవ్వాల్ సర్వాల్ అందరికీ పెట్టాలనే సిద్ధాంతం మీద నేను ఈ 5 ఎకరాల విరాళంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడైనా సరే ఆ స్థలం ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ మాకు ఆ 108 అడుగులు శివలింగం కట్టాలి, పేదలందరికీ ఇల్లులు కట్టాలి, పేదలందరికీ ఉచితంగా ఇల్లులు కట్టాలి. నేను ఉచితంగా స్థలం ఇచ్చాను కాబట్టి వాళ్ళకి ఉచితంగా స్థలాలకు ఇల్లులు కట్టాలి. అప్పుడు కూడా మీరు అలాగే మాట తీసుకో. ఈ ట్రస్ట్ వాళ్ళు మా భూమి మీద నోటరీలు చేసి డబ్బులు దండుతున్నారు. ఇదే ట్రస్ట్ వాళ్ళు. ఇది మా దృష్టికి వచ్చింది. అందువల్ల ఇక నేను ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేశానో వాళ్ళకి స్థలం ఉన్నాయి, నోటరీ చేసినటువంటి వాళ్ళకి ఎవరికి భూమి ఇక్కడ ఉండదు. ఫలసాయం ఇచ్చే మామిడి తోట కూడా నరికేస్తారు. ఫలసాయం ఉన్న మామిడి తోట వీళ్ళు ఇల్లులు కడతామని ఫలసాయం ఇచ్చే మామిడి తోట కూడా 12 సంవత్సరాల కిందట నరికిస్తారు చెప్పాం. ఇప్పుడు మీడియా ద్వారా మీరు ప్రధానంగా మీరు ఈ యొక్క ట్రస్ట్ వాళ్ళకి కానీ ప్రజలకు కానీ ఏం తెలియపరచాలనుకుంటున్నారు? ఇప్పుడు మీడియా ద్వారా నేను తెలియపరిచేది ఏమిటంటే, ఈ భూమితో ట్రస్ట్ వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి ఇక్కడ 1 సెంటు భూమి లేదు. కానీ నేను ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేసినానో వాళ్ళకి మాత్రమే భూమి ఉంది.
తర్వాత నోటరీలు అనేటటువంటిది నేను ఎవరికి చెయ్యలేదు. నోటరీలు వాళ్ళు చేసినా చెల్లదు. క్రిస్టమస్ వేడుకలను పురస్కరించుకొని బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో శనివారం విశాఖ నగరంలోని ఏవిఎన్ కాలేజీ సమీపంలో ఉన్న గ్రామ సమాజంలో రోగులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎస్వీఎన్ ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నీలాపు విజయనందారెడ్డి, దక్షిణ నియోజకవర్గ కన్వీనర్ అత్తిలి శంకర్రావు, సీనియర్ మహిళా నాయకురాలు కురాడ పావని మరియు మైనార్టీ మోర్చా అధ్యక్షురాలు తోరికొట్టి భారతి, కొప్పాల రామకుమార్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు చొక్కుకుల రాంబాబు, మత్స్యకారుల సీనియర్ నాయకులు సురాడ రాజు పాల్గొన్నారు. బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురికి భజన వితరణ చేశారు. ఆల్రెడీ వచ్చి మొత్తం చూడచ్చు అట్టుపని పెట్టామా భారతి గారికి ఎవడానికి ఇష్టం లేదేమో ఉన్నాడు. ఒక్క నిమిషం వీడియో వస్తుందా? ఒక్క నిమిషం ఉండండి. బాబుజీ సరే సరే ఆయన కూర్చోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా విశాఖలో ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు. జనవరి 1 నుంచి సర్పంచుల శంఖారావం, సిద్ధమవుతున్న సర్పంచుల సంఘం ప్రతినిధులు. విశాఖలో ఘనంగా క్రెడాయ్ ప్రాపర్టీ షో. 3 రోజుల షోను ప్రారంభించిన ఎంపీ, నగర మేయర్. విశాఖలో వినూత్న నిరసన తెలిపిన అంగన్వాడీలు. చెవిలో పువ్వులు పెట్టవద్దంటూ నిరసన. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.